సిడ్నీలో అద్భుతాలేమీ జరగలేదు. భారత బ్యాటర్స్, బౌలర్లు మ్యాజిక్ ఏమీ చేయలేదు. ఆతిథ్య ఆస్ట్రేలియా ముందు భారత జట్టు మోకరిల్లింది. బౌలింగ్కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండటంతో ఆసీస్కు తిరుగు లేకుండా పోయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారు జట్టు సొంతం చేసుకుంది. బీజీటీని లాగేసుకుని ఒట్టి చేతులతో భారత జట్టును ఇంటికి పంపించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుంచి టీమిండియాను బయటకు పంపించేసింది. సిడ్నీలో అద్భుత విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. టైటిల్ పోర్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. సిడ్నీ టెస్ట్లో భారత్ గెలిచి ఉంటే మాత్రం పరిస్థితులు వేరుగా ఉండేవి. టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆస్ట్రేలియా ముందు భారత జట్టు భారీ టార్గెట్ను ఉంచలేకపోయింది. ఓవర్నైట్ స్కోర్ 6 వికెట్లకు 141 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా దూకుడు చూపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లను భారత బ్యాటర్స్ సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఓవర్నైట్ స్కోరుకు 16 పరుగులను మాత్రమే టీమిండియా జోడించింది. ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల టార్గెట్ను ఉంచింది. రవీంద్ర జడేజా 13, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ ఫామ్ను కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ 3 పరుగుల టార్గెట్ చేజ్లో ఆసీస్ తగ్గేదే లేదంది. ఓపెనర్లు దూకుడు చూపించారు. బుమ్రా లేకపోవడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 39 పరుగులు జోడించాక కొన్స్టాస్ పెవిలియన్ చేరాడు. కొన్స్టాస్ 22 పరుగులు సాధించాడు. కాసేపటికే లబుషేన్, స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరారు. దీంతో ఆస్ట్రేలియా 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. కవాజా, ట్రావిస్ హెడ్ మాత్రం టెన్షన్ లేకుండా బ్యాటింగ్ చేశారు. 4వ వికెట్కు 46 పరుగులు జోడించాక కవాజా అవుట్ అయ్యాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్, అరంగేట్ర ప్లేయర్ వెబ్స్టర్ కాన్ఫిడెంట్ గా ఆడేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వన్డే ఫార్మాట్ తరహాలోనే ఆడేశారు. అభేద్యమైన 5వ వికెట్కు 58 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియాకు ఘనమైన విజయాన్ని అందించారు. ఆసీస్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా 3సారి దక్కించుకోవాలనుకున్న టీమిండియాకు నిరాశ తప్పలేదు. సిడ్నీ టెస్ట్లో రాణించిన బోలాండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు జస్ప్రీత్ బుమ్రాకు దక్కింది.